ఓం శ్రీ మాత్రే నమః. శరన్నవరాత్రులలో 7వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరిస్తారు, ఏ రంగు చీరను ధరింపచేస్తారు, ఏ మంత్రాన్ని పఠించటం వలన మనకు అంతా శుభం కలుగుతుంది, ఏవి నైవేద్యాలుగా సమర్పిస్తారు, అలాగే ఈరోజు అమ్మవారిని ఏ విధంగా పూజించటం వలన అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయో ఇవన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నవరాత్రులలో 7వ రోజు అనగా ఆశ్వీజ శుద్ధ సప్తమి శుక్రవారం రోజున అమ్మవారు శ్రీ లక్ష్మీదేవిగా అలంకరించబడతారు. ఈ అవతారం రోజున అమ్మవారు మనకి లేత గులాబీ రంగు గల చీరలో దర్శనమిస్తారు. అంతేకాక గుమ్మడికాయతో కూడిన కదంబమును కానీ, బెల్లంతో చేసిన పాయసమును కానీ నైవేద్యముగా సమర్పించాలి. ఈ రోజున ఎర్ర గులాబీలతో కానీ, కృష్ణ కలువులతో కానీ అమ్మవారిని ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి స్వాహ అనే మంత్రంతో జపించాలి. ఇది వీలున్న వాళ్ళు 108 సార్లు, కుదరని వాళ్ళు కనీసం 21 సార్లు జపించాలి. ఇలా జపిస్తే అష్టైశ్వర్యాలు వస్తాయని నమ్ముతారు. ఈ రూపంలో అమ్మను కొలవటం వలన అన్ని సంపదలు లభిస్తాయి. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి వంటి 8 రూపాల్లో ఉన్న అష్టలక్ష్ములను కొలిచిన ఫలితం వస్తుంది. ఇంకా ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రంతో కానీ, లక్ష్మీదేవి అష్టోత్తరములతో కానీ అమ్మవారిని పూజించవచ్చు. ఈ లక్ష్మీదేవి అష్టోత్తరములను ఉన్నవారు వెండి పూలతో కానీ, బంగారు పూలతో కానీ పూజ చేయవచ్చు. లేని వాళ్ళు ఎర్రని గులాబీలతో పూజించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.